సో ఎవ్రీబడి లైక్ అండ్ ఐ టోల్డ్ యూ ఐ గైడెడ్ ఫ్యూ గర్ల్స్ ఆల్సో. గైడెడ్ కాకుండా మ్యానిపులేట్ అని అనొచ్చు. మీరు మ్యానిపులేట్ చేస్తున్నారే వాళ్ళని అనొచ్చా? దాన్ని గైడెన్స్ కాకుండా మ్యానిపులేట్ చేశారు లైక్ ఏంటిది సిగరెట్ తాగకుండా ఉండడము మ్యానిపులేట్ చేయడమా, సిగరెట్ తాగకుండా ఉండమా, ప్రెషర్ అయినా తాగకుండా ఉండు అని చెప్పడం మ్యానిపులేట్. వాళ్ళు కేరింగ్ చూపిస్తున్నారు లైక్ వాళ్ళని మన దారిలోకి వాళ్ళని తీసుకురావాలంటే ఇలాంటి సలహాలు లైక్ ఇలాంటి మంచిగా చూపిస్తేనే కదా వాళ్ళు మన దారిలోకి వస్తుంటారు. అంటే వాళ్ళని ప్రేమ ఉన్నట్టు ఇలా చెప్తుంటే ఇలా వాళ్ళని మైండ్ మార్చడమే కదా. నాకు దారిలో తెచ్చుకొని చేసే పని ఏమన్నా నాకైతే కనబడలేదు అంత నాకు చేయాల్సిన అవసరం కూడా రాలే. అట్లా చేసుకోవాలంటే నాకు ఎంతసేపు పడుతుంది? 11 మందిని అవుట్ రైట్ పోయిన వెంటనే నేను చేసుకుండాల్సింది కదా, కానీ నేను చేసుకోలేదు. ఐ గ్రీవ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నాకు అన్ని కూడా నా బాండ్స్ కానీ నా కనెక్షన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అయినాయి. అండ్ అందరూ ఐసోలేట్ చేస్తున్నప్పటికీ కూడా అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ నాకు ఈవెన్చువల్లీ వన్ వీక్ ఒకరొకరు మంచిగా కనెక్ట్ అయ్యి అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ఉన్నారు. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ కి నన్ను ట్రూగా నన్ను నమ్మి నా ఎగ్జాక్ట్ రియాలిటీ ఏంటి, నా ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఏంటి, నన్ను నచ్చితే లైఫ్ లాంగ్ నచ్చాలా. అదే నమ్ముతా నేను రియల్ లైఫ్ లో, అక్కడ కూడా నమ్ముతా. నువ్వు ఏదో నేను పైకి చూపించి పోయి ఇలా అమ్మ ఇట్లా అని చెప్పేసి ఏదో సాఫ్ట్ గా మాట్లాడి దాని తర్వాత నేను నామినేషన్స్ కి వచ్చి ఓ సూపర్ ఇట్లా ఇచ్చేసి, దిస్ ఇస్ నాట్ ద వే ఐ యామ్. మీరు ఉండే విధానం, మీ క్యారెక్టర్ గానీ హౌస్ లోని వాళ్ళిద్దరికి నచ్చింది, మీ గైడెన్స్ వాళ్ళకి నచ్చింది, కానీ బయట ప్రేక్షకులకు నచ్చలేదు కదా. నేను ప్రేక్షకులకి నచ్చలేదు అంటే నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. బట్ ఐ మీన్ నేను పోయి ఉన్నది నేను ప్రేక్షకులకి నచ్చాలి లేకపోతే ఇట్లా నచ్చే విధంగా ఉండాలి అనేది నేను లేను. మరి మీకు ఓట్లేసేది ఎవరు? ప్రేక్షకులే ఓటేస్తారు. అవసరం లేదండి, వాళ్ళ కోసమే ఇలా ఉండాలి అని లేను. నా రియల్ గా నేను ఎట్లుంటా, నా హార్ట్ఫుల్ గా నేను ఎట్లుండాలి అనుకున్నా అట్లున్నా నేను. అది రియల్ మీరా? yes absolutely that's real me. yes that's real me. and నేను మధ్యలో కూడా నేను చెప్పిన, చాలా మంది ఇట్లా చెప్పినప్పుడు కూడా నేను చెప్పిన, యాక్టింగ్ ఫర్ మీ ఇస్ a 9 to 5 జాబ్. యాక్టింగ్ ఫర్ మీ ఇస్ నాట్ బిగ్ బాస్ షో. యా, బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు నేను ఎట్లుండాలని అనుకున్నా, నేను రియల్ గా నేను ఎట్లుంటా అట్లా. ఎందుకంటే దట్ ఈస్ నాట్ క్వైట్ ఈజీ. 100 రోజులు నువ్వు యాక్టింగ్ చేసుకుంటే 24 గంటలు నువ్వు యాక్టింగ్ చేసుకుంటే ఉండడం అనేది కాదు. అది విచ్ ఇస్ క్వైట్ ఇంపాసిబుల్ అండ్ ఫర్ మీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యష్మి మిమ్మల్ని ఇదే వీక్ నామినేట్ చేయడం జరిగింది. కొన్ని పాయింట్స్ చెప్పి వాళ్ళిద్దరిని నువ్వు వాడుకుంటున్నావు, వాళ్ళిద్దరిని నువ్వు ఇది చేస్తున్నావు, వాళ్ళిద్దరిని ఒక ఇదిలా పంపిస్తున్నావు, వెపన్స్ లా పంపిస్తున్నావు, వాళ్ళు వెపన్స్ లా వాడుకుంటున్నావు, అలాగే ఇలాంటి వర్డ్స్ అన్ని జరిగింది. అంటే యష్మి పెట్టిన పాయింట్స్ పెట్టి నామినేట్ చేసిన వీక్ మీరు వచ్చేసారంటే యష్మి పాయింట్స్ రైట్ అని అర్థం కదా. సో దిస్ వాస్ దేర్. సో యష్మి పెట్టిన పాయింట్స్ నిజమో రైటో కానే కాదు. నేను నామినేషన్ పాయింట్స్ చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పిన ఆమెకి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం 2 పాయింట్స్ ఏం మాట్లాడేది, నువ్వు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నువ్వు నా క్లాన్ లో ఉన్నప్పుడు చీఫ్ కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పినావు, కానీ నిఖిల్ మాట వినలేదు అని అనేది. అండ్ రెండోది నువ్వు ఫిజికల్ గేమ్ లా ఆడలేదు అని అన్నది. సో ఈ రెండింటికి ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదు, నాకు క్లారిటీ లేదు అని అన్నప్పుడు దానికంటే ముందు నామినేషన్ లో పృథ్వీ నన్ను కూడా పట్టుకున్నాడు, పృథ్వీ చాలా కంట్రోల్ గా ఆడతాడు అని చెప్పేసి మాట్లాడింది. ఆ గేమ్ కి ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా. సో దీస్ 2 points వర్ మై నామినేషన్ పాయింట్స్. నేను చెప్పిన చీఫ్ నిఖిల్ మాట నేను వినకపోయిందంటే నేను ఎగ్ టాస్క్ లో అవుట్ రైట్ నేను డిఫెండ్ చేస్తుంటుండే, కానీ వెయిట్ చేసిన, నిఖిల్ వెళ్ళమంటావా, అటాక్ చేయమంటావా, చేయొద్దా, వెయిట్ చేసి మరీ చేసిన. సో దట్ ఈస్ దేర్, అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. అండ్ ఫిజికల్ గేమ్ నువ్వు ఆడలేదని నీ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు అన్నావు అదే, ఇప్పుడు కూడా అదే అన్నావు. పృథ్వీ పట్టుకున్నప్పుడు నువ్వు అంత కంట్రోల్ అని అంత గమనించినప్పుడు నేను కూడా పట్టెత్తేసిన ఆమెని. అండ్ నేను ఓన్లీ ప్రేరణని యష్మితోనే ఆడినా నేను ఎగ్ టాస్క్, ఎత్తి పడేసి వాళ్ళని బ్లాక్ చేసి అంతా చేసింది వాళ్ళిద్దరినే. అండ్ ఆ గేమ్ అయిపోయినాక వెంటనే సోనియా నన్ను గొంతు పట్టుకొని ఆడింది అది ఇది అని చెప్పేసి మాట్లాడింది కూడా మీరే. మరి ఇంత మాట్లాడినప్పుడు మరి నా గేమ్ క్లారిటీ లేదు అనేది ఎట్లా మాట్లాడుతావు? నేను గేమ్ ఆడలేదు, ఎగ్ టాస్క్ లో ఉత్తిగా నించున్నావు అని ఎట్లా మాట్లాడుతావు నువ్వు? నీకు వాళ్ళిద్దరి విషయంలో అంత క్లారిటీ తెచ్చుకున్నదాన్ని నా విషయంలో ఎందుకు నువ్వు క్లారిటీ తెచ్చుకోవట్లేదు? నన్ను కొంచెం సేపు గమనించినా సరే నీకు అర్థమైపోతుంది కదా నా ఫిజికల్ గేమ్ ఏంది అనేది ఇక్కడ వర్జన్. దీన్ని తీసుకెళ్ళి ఇంకేదో మాట్లాడినరు. అదే విషయం నాగార్జున గారు వీకెండ్ లో మాట్లాడినప్పుడు కూడా దట్స్ వాట్ ఐ టోల్డ్. యష్మి ఏమనుకున్నదంటే నేను యూజ్ చేసిన సెంటెన్స్ ఏదేంటి, నువ్వు వాళ్ళిద్దరిని చూసినంత నన్ను చూసింటే బాగుండు అని నేను అన్నా. దానికంటే ముందు ఆమె వాడిన మాటలన్నీ వదిలేసి ఇది ఒక్కటే సెంటెన్స్, అండ్ ఈ సెంటెన్స్ కి ముందు నేను మాట్లాడిన, తర్వాత నేను 20 నిమిషాలు అరగంట దాకా మాట్లాడినా. ఏమని, నా ఫిజికల్ గేమ్ క్లారిటీ నువ్వు తెచ్చుకోమా ప్రస్తుతానికి, అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా చూడు. ఎందుకంటే నీ క్లాన్లో ఉన్నప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడినా యాక్సిడెంటల్, అండ్ ఎక్కడ సంచాలకగా చేసిన సంచాలక సక్సెస్ఫుల్గా చేసిన, అండ్ సాక్స్ గేమ్ ఆడినప్పుడు సాక్స్ గేమ్లో నేనే పోయి డిఫెండ్ చేసి వాళ్ళని కరెక్ట్గా నువ్వు నా టీంని తీయొద్దు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళ కోసం ఫైట్ చేసిన నేనే, ఇవన్నీ నేనే చేసిన. సో అండ్ స్ట్రాటజిక్ గా నేను ఎక్కడ బ్యాలెన్స్ అవసరం, ఏ గేమ్ కి ఏది అవసరం అనే స్ట్రాటజీస్ నేనే ఇచ్చిన నీకు. ఇవన్నీ నీకు కనబడలేదు, అప్పుడు కనబడలేదు, ఇప్పుడు కనిపిస్తలేదు.
సో నువ్వు ఫిజికల్ గేమ్ క్లారిటీ లేదు అని ఊరికనే అంటే ఎట్లయితుంది? ఇప్పటి నుంచైనా దయచేసి చూడమ్మా అని నేను మాట్లాడినా. ఇది తీసుకెళ్ళి యష్మి ఏం చేసింది, తీసుకెళ్ళి నువ్వు పర్సనల్ గా కనెక్షన్ పెట్టినవు లేకపోతే రిలేషన్షిప్ పెట్టినవు అనేసి మాట్లాడాను. కానీ ఆమె నువ్వు అమ్మ అక్క అని మాట్లాడి ఈ గేమ్ ఆడతావు, నువ్వు ఇద్దరిని యూజ్ చేసుకొని ఆడుతున్నావు, ఇవన్నీ మాట్లాడిన వాటికి కూడా నేను ఎక్కడ కూడా తగ్గి మాట్లాడలేదు. నేను జస్ట్ నా గేమ్ గురించి చూడమ్మా, నీ లెవెల్లో నేను తగ్గి మాట్లాడను, నువ్వు నీ స్టాండర్డ్ నువ్వే చూపించుకుంటున్నావు అనే మాట్లాడినా. యష్మి మిమ్మల్ని నామినేట్ చేస్తుంటే మీరు తగ్గి మాట్లాడినట్టు అనిపించింది. నేనైతే గేమ్ క్లారిటీ, ఎందుకంటే ఆమె చాలా ట్రిగ్గర్ చేస్తుంది. నేను ఎంత మీకన్నా ట్రిగ్గర్ చేయగలరు ఎవరైనా హౌస్ లో? డెఫినెట్ గా నేను అసలు నా ట్రిగ్గరే కాదు నాది, కానీ జనాలకు మీరే ట్రిగ్గర్ చేస్తున్నారు అనిపిస్తుంది. నేను వాడితే ఓన్లీ గేమ్ పాయింట్స్ వదులుతారు, మిగతాది వాళ్ళు రెచ్చిపోతారు. నేను ఓన్లీ గేమ్ పాయింట్స్ యూజ్ చేస్తా. ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు పర్సనల్ ఎనీ టైమ్. అండ్ దానికంటే ముందు రోజు నైట్ యష్మి వాజ్ షేరింగ్ సంథింగ్ విత్ మీ. అప్పుడు కూడా నేను చెప్పిన, నువ్వు ఏదున్నా నాతో షేర్ చేసుకోవచ్చు, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ట్రస్ట్ చేయొచ్చు, పర్సనల్ థింగ్స్ ఏవి కూడా నాకు నామినేషన్ గ్రౌండ్ లో రావు అని చెప్పిన. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ టు హర్ అండ్ నువ్వు ఆమె మాట్లాడినట్టు నువ్వు ఇద్దరిని ముందు పెట్టుకుని మాట్లాడుతున్నావు, ఇద్దరు వాడుకుంటున్నావు, ఇటువంటివన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఐ మేడ్ ష్యూర్ నువ్వు నన్ను చూడు కొంచెం అనేసి మాట్లాడినా. సో అది నువ్వు నాగార్జున సార్ మాట్లాడినప్పుడు కూడా సార్ కూడా అదే స్ట్రెంగ్తన్ చేసిండు కాబట్టే నేను డిసప్పాయింట్ అయ్యి ఐ డోంట్ వాంట్ టు స్టే. సాటర్డే ఎపిసోడ్ లో కూడా అదే ఫోకస్ అయింది. అయినప్పుడు కూడా సార్ నా ఇంటెన్షన్ అది కాదు, ఐ వాజ్ వెరీ క్లియర్ అండ్ ఐఎమ్ వెరీ క్లియర్. నాకు నిఖిల్ వచ్చి చెప్పేదాకా కూడా నాకు తెలీదు ఇట్లా అర్థం చేసుకుంది అని. అండ్ నిఖిల్ వచ్చి చెప్పినప్పుడు కూడా నిఖిల్ గురించి నిఖిల్ ఏమన్నాడు అంటే, మన ఫ్యామిలీలో ఎట్లా పోర్ట్రే అవుతున్నాయి కదరా అని పృథ్వీతో అన్నాడు. ఆ విషయం తెలిసి నేను ఆ రోజు నైట్ అంతా బాధపడ్డా. నెక్స్ట్ డే పోయి అమ్మాయి ఎట్లా సెన్సిటివ్ గా ఫీల్ అయింది అంటే, ఐ డెఫినెట్లీ హ్యావ్ టు అడ్రస్ దిస్ అని నెక్స్ట్ డే పోయి సారీ చెప్పిన ఆమెకి. యష్మి నువ్వు ఇట్లా తీసుకుంటే మాత్రం ఐఎమ్ రియలీ సారీ అండ్ ఐ క్లియర్లీ టోల్డ్, లైక్ పృథ్వీని అడిగినప్పుడు కూడా నేను క్లియర్గా ఉన్నా, నీకేమైనా ఉందా అని చెప్పేసి డైరెక్ట్ అడిగినా వాడు లేదు అన్నాడు. దట్ మస్ట్ హ్యావ్ పోర్ట్రేట్, అది అక్కడ క్లియర్ అయిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, నేను అసలు అక్కడికి నా థాట్ అక్కడ పోలేదు. దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఒకవేళ నువ్వు అట్లా ఫీల్ అయితే సారీ అని కూడా చెప్పిన నేను. ఇవన్నీ వదిలేసి ఈ సెంటెన్స్ వాడినావు అని చెప్పేసి మాట్లాడారు వీకెండ్ లా. ఐ టోల్డ్ మై ఎక్స్ప్లెనేషన్. ఈవెన్ దెన్ కన్క్లూజన్ వాజ్ నాట్ రైట్. నాగార్జున సార్ ఇస్ లైక్ ఫాదర్ ఫిగర్ అండ్ జడ్జ్మెంట్, లైక్ ఈవినింగ్ లైక్ సాటర్డే వీకెండ్ ఎప్పుడు వస్తుంది సార్ ఏం చెప్తారు అని వెయిట్ చేస్తాం మనం లోపలన్నప్పుడు. సో అంత ఉన్నప్పుడు నువ్వు ఎట్లా రాంగ్ థింగ్ ని స్ట్రెంగ్తన్ చేస్తావు అనేది నాకు నచ్చలేదు అక్కడ. దట్స్ వెన్ ఐ డ్రాప్డ్ అవుట్. లైక్ వీళ్ళు, ఎందుకంటే దానికంటే ముందు వీక్ కూడా నిఖిల్ నన్ను అడగలేదు, తినడం అని అడగలేదు కాబట్టి అలిగింది అని మాట్లాడారు. అది విచ్ ఇస్ నాట్ ట్రూ. అది కూడా అంతే, ముందు వెనకాల కట్ చేసుకుని మీరు చూపించారు వాళ్ళు. నేను ఏమనుకో, సరే పోనీలే, చిన్న ఎలిమెంటే కదా, చిన్నది కదా, సరే షో కోసం కాంటెంట్ కోసం పెట్టుకున్నారు కావచ్చు, దట్ ఈస్ ఫైన్ లే, అలిగితే తప్పేమో, దానిలో ఏం పెద్ద బ్యాడ్ కాదు కదా అని చెప్పేసి ఊరుకున్నా నేను. థర్డ్ వీక్ లా, దెన్ ఫోర్త్ వీక్ లా ఇది మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేసిండు. సో కంటిన్యూస్ గా ఫాల్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తూ వెళ్తే దెన్ నేనేం కనిపిస్తున్నా, నా ట్రూత్ ఎక్కడ, నువ్వు నన్ను ఎందుకు నా ట్రూత్ ని తొక్కేస్తున్నావు అనే ఫీలింగ్ లో నేను ఉండే. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్, లైక్ నువ్వు ఉంచినా సరే నేను ఉండా, నువ్వు ఇంకొక వీక్ నాకు ఇప్పుడు ఎలిమినేట్ చేయకుండా నువ్వు ఉంచినా సరే నేను ఆడకుండానైనా నచ్చక మీరే వచ్చేసినట్టు. ఇప్పుడు నేను చెప్పినా కదా, లిటరల్లీ నేను ఈ వీక్ లో నేను వెళ్ళిపోతా. నేను అందుకే సండే కూడా రెడీ కాలేదు. నేను సండే ఎపిసోడ్ కి కూడా నేను రెడీ కాలేదు, విచ్ వాజ్ నాట్ రైట్. ఎందుకంటే రెండు థింగ్స్ లో నాగార్జున గారు నన్ను స్ట్రెంగ్తెన్ చేయలేదు అండ్ ఫాల్స్ ని స్ట్రెంగ్తెన్ చేసిండు. తప్పు ఎలిమెంట్ ని నువ్వు స్ట్రెంగ్తెన్ చేస్తే ఇంకెక్కడ, ఇంకా నేను నిజాయితీ ఏది, నా ట్రూ సెల్ఫ్ ఏది, నేను ఇక్కడ నేను ట్రూ సెల్ఫ్ ఉన్నాను అనుకున్నాను, నీ ఇష్టం నువ్వు పోర్ట్రే చేస్తా అంటే నేను ఎందుకు ఉంటే ఇక్కడ. ఇప్పుడు మీకు ఇంతకీ బిగ్ బాస్ నచ్చిందా నచ్చలేదు? నాకైతే ఇప్పుడు నచ్చలేదు, బట్ ఐ హ్యాడ్ గుడ్ టైమ్ అండ్ ఐ హ్యాడ్ గుడ్ జర్నీ. నేను అనుకున్న బిగ్ బాస్ తప్పు కావచ్చు, నేను అనుకునే మీనింగ్ తప్పు అని నాకు అర్థమైంది.